नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। अखिल भारतीय नेत्र रोग एसोसिएशन के अध्यक्ष वरदा विश्वास ने कहा कि तेलंगाना नेत्र रोग एसोसिएशन द्वारा आयोजित राज्य स्तरीय वार्षिक समारोह का आयोजित किया जाना चाहिए ताकि ये सुनिश्चित किया जा सके कि नए नवाचार किए जाएं और लोगों को बेहतर चिकित्सा देखभाल मिले। तेलंगाना नेत्र रोग एसोसिएशन की 10वीं वर्षगांठ समारोह वारंगल जिले के सत्य साई कन्वेंशन हॉल में आयोजित की गई। ऑल इंडिया ऑप्थेल्मोलॉजी के अध्यक्ष पार्थ विश्वास, पूर्व आईपीएस जेडी लक्ष्मी नारायण, तेलंगाना ऑप्थेल्मोलॉजी प्रतिनिधि भरत कुमार, विजय कुमार, राजलिंगम, रविंदर परमेश्वर और अन्य ने भाग लिया। पार्थ विश्वास, विजय कुमार, भारत कुमार आदि ने अपनी बात रखी और कामना की है कि आने वाले दिनों में तेलंगाना नेत्र रोग एसोसिएशन द्वारा आयोजित 10वीं वर्षगांठ समारोह में नए नवाचार किए जाएंगे, बेहतर परिणाम सामने आएंगे और लोगों को बेहतर चिकित्सा उपचार मिलेगा। తెలంగాణ ఆప్థాల్మాలజీ సొసైటీ కాన్ఫరెన్స్ జరిగింది. దీంట్లో సుమారు 1000 మంది డాక్టర్స్, కళ్ళ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ మెంబర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా న్యూ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అంటే కొత్త పద్ధతులు బోత్ ట్రీట్మెంట్లో సర్జికల్ అండ్ మెడికల్ దాన్ని కనుక్కొని వాళ్ళు పేపర్స్ ప్రజెంట్ చేస్తారు. సో దీనివల్ల చాలా కొత్త డాక్టర్లకు చాలా ఉపయోగం అవుతుంది. వారి సైంటిఫిక్ సెషన్లో పాల్గొనడం వల్ల వారి యొక్క తెలివితేటలు నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ నాలెడ్జ్ని మనం ప్రాక్టీసింగ్ డాక్టర్స్ కూడా వాళ్ళు ప్రాక్టీస్లో పేషెంట్లకు వాడటానికి కోసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలా కొత్త ఇన్నోవేషన్స్ ఉంటాయి. అంటే మీకు తెలుసు క్యాటరాక్ట్ అనేది చాలా ముఖ్యమైన జబ్బు. దాంట్లో చాలా ఈ కాన్ఫరెన్స్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్ 1000 డెలిగేట్స్ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 600 సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ అయినాయి. కంట్రీ నుండి మొత్తం ఒక 20 స్పీకర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ రీసెర్చ్ అందరికీ పంచే విధంగా వాళ్ళ టాక్స్ ఉన్నాయి. సో దీంతో ఈ సదస్సుని ఈ 1000 మందికి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అయ్యి సో అందరూ బెనిఫిట్ అయ్యారు. మన వరంగల్కు ఇక్కడ జరగడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసినటువంటి సో రవీంద్ర గారు, డాక్టర్ ప్రవీణ్ గారు ఎక్సలెంట్ శ్రమతో సో ఈ నాలెడ్జ్ పనిచేందుకు వాళ్ళు చాలా దోహదపడ్డారు. వాళ్ళ కంగ్రాట్స్ చెప్తూ మళ్ళీ సేమ్ కంటిన్యూ చేద్దామని